అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానమా? మ్యూజిక్ మీద ధ్యాస సరైన ధ్యానమా? అన్న విషయం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. వివరించుకుంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పత్రి గారే చెప్పడం జరిగింది. ఏ బ్యానర్ ఉన్నా చూసినా ఖచ్చితంగా పైన ఆ అక్షరాలు రాయమనేవాడు ఇంతకుముందు ఆయనున్నప్పుడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసದ ಮೇಲೆ గమన అని కన్నడలో అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ అని ఇంగ్లీష్‌లో ఇలా ఎక్కడికెళ్ళినా అలా రాయించేవాడు. అలాగే ఆయన వ్రాసినటువంటి ఆనాపానసతి పుస్తకంలో స్పష్టంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పేర్కొనడం జరిగింది. 18 ఆదర్శ సూత్రాల పుస్తకంలో ఫస్ట్ సూత్రమే సరైన ధ్యానం అని చెప్పి అదే ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది. అంతేకాదు ధ్యానం చేసే పద్ధతి అని కొంచెం ఆనాపానసతి పుస్తకాన్ని ఒక పేరాలో సూక్ష్మంగా తయారు చేసి ఇచ్చారు. అందులో కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఉంది కానీ, మ్యూజిక్ మీద ధ్యాస అని ఎక్కడా లేదు. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫ్లూట్ వాయించి ధ్యానం చేయిస్తారు. లేకపోతే మ్యూజిక్ పెట్టి పెద్ద పెద్ద సభల్లో అవుతాయి. ధ్యానం చేయిస్తారు. ఇలా చేయించడం వల్ల మరి అందరూ చాలా గందరగోళానికి గురయ్యారు. కన్‌ఫ్యూజన్. ఈ రెండిట్లో ఏది కరెక్టు? శ్వాస మీద ధ్యాస చేయడం కరెక్టా? మ్యూజిక్ పెట్టి చేసుకోవడం కరెక్టా? అన్నది నిర్ణయించుకోలేక సతమతమవుతున్నారు అందరూ కూడా. ఒక రకంగా చూస్తే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ఎవరికైనా కొంచెం కష్టమని అనిపిస్తుంది. అదే కనుక వాళ్ళు
మ్యూజిక్ పెట్టుకొని చేస్తూ ఉంటే చాలా సులువుగా, తేలిగ్గా కూర్చోగలుగుతున్నారు. అంతేకాదు ఈ మాస్టర్‌లు కూడా చెప్పే మాస్టర్. వాళ్ళు కామ్‌గా కూర్చోబెట్టి శ్వాస మీద ధ్యాస చేయించడం కంటే కూడా ఒక మ్యూజిక్ పెట్టో, ఏయ్యో వాళ్ళకి నచ్చిన మాటలు చెబుతూ లేతే పాటలు పాడుతూ వాళ్ళ చేత చేయించడం వాళ్ళకి మాస్టర్‌లకి చాలా సులువుగా ఉంది. అంతేకాదు ఈ మ్యూజిక్ పెడితే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. అంచేత చాలా సీనియర్ మాస్టర్‌లైనా కూడా ఈ మ్యూజిక్ పెట్టే చేస్తున్నారు. ఎవరైనా కొంచెం ఆలోచించగలిగిన ధ్యానులు ఆ సీనియర్ మాస్టర్‌నే. "ఏమండి పత్రి గారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు కదా! మీరెందుకు మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు?" అని అడిగితే చాలా తేలిగ్గా చెప్తున్నారు వాళ్ళు. ఆ మాస్టర్. ఏమని? "నేను చేయించడం ఏంటయ్యా! పత్రి గారే చేయిస్తాను" అని చెప్పంటారు. అంత సీనియర్ మాస్టర్‌లని ఎక్కువ వాళ్ళు డిస్కస్ చేయలేక, ఎదిరించలేక, వాళ్ళని కన్విన్స్ చేయలేక అట్లా కూరుకుంటున్నారు. చివరికేమైందంటే పరిస్థితి, ఈ శ్వాస మీద ధ్యాస అన్నది కనుమరుగైపోయినట్టుగా కనిపిస్తుంది. అందరూ మ్యూజిక్ మీదే ధ్యాస పెట్టి చేస్తున్నారు. రకరకాల మ్యూజిక్‌లు వాయిస్తున్నారు. మాస్టర్‌లు కూడా అలాగే చేస్తున్నారు. రకరకాల వాయిద్యాలు. యూట్యూబ్‌లో ఉంటాయి. వాళ్ళని అట్రాక్ట్ చేసే వాయిద్యాలు. అవి వాయిస్తూ చేయిస్తున్నారు. కానీ జ్ఞానం బాగా ఉన్నవారు ఆలోచిస్తే ఏం అర్థమవుతుంది అంటే, ఈ మ్యూజిక్ పెట్టుకొని చేస్తే కూర్చోడానికి బావుంటుంది కానీ, దానివల్ల వచ్చే లాభాలు కానీ, ఫలితాలు కానీ ఏమీ ఉండవు అన్నది అర్థమవుతుంది. అంతేకాదు జీవితంలో అసలైన లాభాలు, మానవుడికి కావలసిన లాభాలు అన్నీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల మాత్రమే వస్తాయి అన్న విషయం తెలుస్తుంది. ఎందుచేతనంటే పత్రి గారు ఎన్నో పుస్తకాలు రాశారు. పుస్తకాల ద్వారా
ధ్యానం యొక్క గొప్పతనం, జ్ఞానం యొక్క గొప్పతనం ఎన్నో రకాలుగా, ఎన్నో సందర్భాల్లో వివరించారు. అన్ని చోట్ల శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్లనే ఈ ఫలితాలన్నీ పొందుతామని ఆయన వివరించారు. ఎక్కడా కూడా మ్యూజిక్ మీద ధ్యాస వల్లే ఇయన్నీ సాధిస్తాము, ఇయన్నీ పొందగలుగుతాము అని ఎక్కడా పేర్కొనలేదు. మరి కొత్త వాళ్ళు, ఈ నేర్చుకుంటున్న వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. వాళ్ళ పుస్తకాలన్నీ చదవకపోవచ్చు. కానీ సీనియర్ మాస్టర్‌లకి ఈ విషయం ఎందుకు తెలీదో అర్థం కావట్లా. వీళ్ళు పత్రి గారి పుస్తకాలు చదవలేదా? చదివినా ఈ విషయం అర్థం కాలేదా? మరి ఎన్నో వందల మందికి వాళ్ళు గైడ్ చేస్తున్నారే! అన్నది మనకు అర్థం కాకుండా ఉంది. అంచేతే ఇప్పుడు మన సొసైటీ పత్రి గారి నిష్క్రమణ తర్వాత కూడా అలా విస్తరిస్తూనే ఉంది. ఎంతో మంది కొత్త వాళ్ళు దీంట్లోకి అలా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళినా మ్యూజిక్ పెట్టి చేయించడమో, మాట్లాడుతూ చేయించడమో, భగవద్గీత శ్లోకాలు చదువుతూ చేయించడమో, ఇలా రకరకాలుగా సందేశాలిస్తూ చేయించడమో చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంచేత అది సామాన్యులకు కూడా, కొత్త వారికి కూడా తెలియబరచడానికే పత్రి గారి పుస్తకాల్లో ఇచ్చినటువంటి సందేశాలు వారు తెలుసుకుంటే ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుందని ఇప్పుడు ఈ విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు పత్రి గారిచ్చినటువంటి మరికొన్ని సందేశాలు తెలుసుకుందాం. ఈరోజు 'తులసి దళం 2' పుస్తకంలో సందేశాలు తెలుసుకుందాం. అందులో ఓ టాపిక్ ఏంటంటే 'వాయుపుత్ర ఆంజనేయ స్వామి' అన్న టాపిక్. పత్రి గారు ఏం చెప్పారంటే, ఇందులోనే ఈ యొక్క పద ప్రయోగంలోనే ధ్యాన సమాచారం అంతా నిక్షిప్తమై ఉంది. ఆయన ఇంకా ఏమన్నారంటే, వాయుపుత్రుడు అంటే ఆనాపానసతి.
అంటే శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేయడం అన్నారు. అంజనం అంటే దివ్య చక్షువు. ఆంజనేయుడు అంటే దివ్య చక్షువు కలిగినవాడు. హనుమంతుడు అంటే అది ఆంజనేయునికున్న పేరే. కానీ అది ప్రాథమికంగా చెప్పేది ఆయన గొప్ప స్థితి ఎదిగిన తర్వాత ఉపయోగించే పేరు ఆంజనేయుడు. అంజనం అంటే దివ్య చక్షువు కలిగినవాడు అని చెప్పడం. స్వామి అంటే నిర్వాణం పొందినవాడు. దివ్య చక్షు కలిగి ఉండడమే కాదు, ఆయన నిర్వాణం కూడా పొందాడు. హ్మ్. నిర్వాణాన్నే ఎన్నో పర్యాయ పదాలు. మోక్షమని, అపవర్గమని, నిశ్రేయస్సని, లిబరేషన్ అని, ఎన్‌లైటన్‌మెంట్ అని ఇలా ఎన్నో పదాలు వాడతారు. దుఃఖ రాహిత్య స్థితని, శాశ్వత ఆనంద స్థితని ఎన్నో పదాలు వాడతారు. ఆ స్థితి కోసమే మనం అంతా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆంజనేయ స్వామి అవన్నీ పొందినవాడే. వేటి కోసం ఇప్పుడు మనమంతా ప్రయత్నిస్తున్నామో అయన్నీ పొందాడు ఆయన. అందుకే ఆయన్ని ఆంజనేయ స్వామి అంటారు. అంటే దివ్య చక్షు పొందడమే కాదు, నిర్వాణం కూడా పొందినవాడు అని తెలుసుకోవాలి. మళ్ళా ఇక్కడ ఈ దివ్య చక్షువు యొక్క ఉత్తేజాన్ని విపස්සన అంటారు. ఎంచేత ఆయన ఏమన్నారంటే పత్రి గారు, వాయుపుత్ర ఆంజనేయ స్వామి అన్న పదంలో ఆనాపానసతి, విపස්සన, నిర్వాణం అనే సంపూర్ణ ధ్యాన సమాచారం ఇమిడి ఉంది. అది ఈ చిన్న టాపిక్. తులసి దళం 2 పుస్తకంలో. ఇంకొక టాపిక్ ఈ పుస్తకంలోనే తెలుసుకుందాం. ధ్యాన భేరి అనే పుస్తకం. ఆయన ఏం చెప్పారంటే, ఆ పరమశివుడు ధ్యానానికి అంకితం. ధ్యానమే హ్మ్. ఆ పరమశివుని జన్మస్థానం. ధ్యానమే ఆ పరమశివుని అనుక్షణ గమనం. ధ్యానమే ఆ పరమశివుని సందేశం. అంటే శివుని ద్వారా ఎన్ని నేర్చుకోవచ్చో ధ్యానం గురించి.
ఇంకా ఏం చెప్పారంటే, శివుడు ముక్కంటి. అంటే 3 కన్నులున్నవాడు. 2 కన్నులు అందరికీ ఉంటాయి. ఆ మూడో కన్ను ధ్యానులకు మాత్రమే ఉంటుంది. ఈ మూడో కన్నే ధ్యాన నేత్రం. అదే జ్ఞాన నేత్రం. ఆ సదాశివుని చేతిలో ఢమరుకం ఉంటుంది. ఆ ఢమరుకం ద్వారా ఆ పరమశివుడు ధ్యాన భేరీని మోగిస్తూనే ఉన్నాడు. ఏమని? "అయ్యా! బాబూ! ధ్యానం చెయ్యండి. కళ్ళు 2 మూసుకొని కూర్చోండి. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆనందమయులు కండి. శివులు కండి. పరమానందమయులు కండి" అని. ఇదే పరమశివుడు మనకు ఇస్తున్న సందేశం. ఇంకా పరమశివుడు ఏమంటాడంటే, "నేను ధ్యానం చేయడం లేదు. నేను ధ్యానానికి కూర్చోవడం లేదు. ధ్యానం మీరు చేయండి. మీరు కూర్చుంటే ఎంత బాగుంటుందో. మీరు ఆత్మ జాగరణ చెయ్యండి. ధ్యానాన్ని విశ్వసించండి." ఈ విధంగా ఆ పరమశివుడు సదా మనకు తన దివ్య సందేశాన్ని అందిస్తూనే ఉన్నాడు. సదా ధ్యాన భేరీని మ్రోగించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ మహనీయునికి మన దివ్య చక్షుని గురుదక్షిణగా అంటే సంపాదించుకుని ఆ దివ్య చక్షుని గురుదక్షిణగా ఇవ్వడమే ఆయన పట్ల మన సరైన ప్రవర్తన. అదే సరైన ప్రార్థన. అదే సరైన భక్తి. అదే సరైన పూజ. అదే సరైన సమర్పణ. మరి ఇంకా మనము మ్రోగిద్దామా ధ్యాన భేరీని. ఇది పత్రి గారు ఇచ్చిన ఇంకొక సందేశం. తులసి దళం 2 పుస్తకం నుంచి. ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ పుస్తకంలో దివ్య చక్షువు అన్న దాని గురించి పత్రి గారు ఏం చెప్పారో చూద్దాం. మనిషికి 4 చక్షువులు ఉన్నాయి. మొదటిది చర్మ చక్షువు.
అంటే ఈ కళ్ళు. రెండవది మనోచక్షువు. మూడవది దివ్యచక్షువు. నాలుగవది జ్ఞానచక్షువు. దివ్యచక్షువు అంటే ధ్యానచక్షువు. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి రహితమైన పరిస్థితిలో వ్యక్తమయ్యేదే ధ్యానచక్షువు. ధ్యానచక్షువే జ్ఞానచక్షువుకు నాంది. అంటే ఆ దివ్యచక్షువు పొందినవాడే జ్ఞానచక్షువును కూడా పొందగలుగుతాడు. ముందు అది, తర్వాత ఇది. జ్ఞానచక్షువును వికసించుకున్న వారే పురుషోత్తములు లేదా బుద్ధుళ్ళు. మానవునికి ఉన్న షట్‌చక్రాల్లో 6వ చక్రం ఆజ్ఞాచక్రం. ఆ ఆజ్ఞాచక్రమే ధ్యాన చక్షువుకు అంటే దివ్య నేత్రానికి స్థానం. దాన్నే భ్రూమధ్యం అంటారు. ఈ ధ్యాన చక్షువు అనే దివ్య చక్షువు ఉత్తేజితం కావాలంటే ఆ స్థానం క్రిందే స్విచ్ ఉంది. అదే నాసిక. ఈ భ్రూమధ్యానికి ఈ కింద ఒక స్విచ్. దీన్నే నాసిక, ముక్కు అంటాం. నాసికలో అటూ ఇటూ ప్రవహిస్తున్న వాయు ప్రవాహాన్ని గమనించడమే స్విచ్ నొక్కడం అంటే. అదే ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. అప్పుడు వెంటనే ఉత్తేజితమవుతుంది ధ్యాన చక్షువు. శివుడు ముక్కంటి అంటే పరిపూర్ణమైన దివ్య చక్షువు కలవాడు. అంటే పరమయోగీశ్వరుడు అని అర్థం. ఈ దివ్య చక్షువుల్లో రకాలుంటాయండి. ఏదో కళ్ళు మూసుకోగానే కొండలు కనిపించడం, పక్షులు కనిపించడం, లేకపోతే చెట్లు కనిపించడం. ఈ సామాన్యంగా ధ్యానం చేసేవాళ్ళు ప్రాథమికంగా పొందేటువంటి ఆ దివ్య నేత్రం యొక్క అనుభవాలు. అది చాలా ప్రాథమిక స్థాయి. చిన్న పిల్లల్ని కూర్చోబెట్టినా ఆ అనుభవాలొస్తూ ఉంటాయి. కానీ వీళ్ళ సాధన తీవ్రంగా చేసినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆ దివ్య చక్షువు యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. ఆ దివ్య చక్షువు, ఆ మూడో కన్ను యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. అందుకే ఆయన 700 సంవత్సరాలు ఎదరికి 700 సంవత్సరాలు ఎనక్కి చూసి దాన్ని ఆయన బోధించాడు. కానీ
శివుడు పరిపూర్ణమైన దివ్యచక్షు గలవాడు. సృష్టిలో ఎక్కడ ఏముంది? ఏ మూల ఏముంది? తెలుసుకోగల శక్తి ఉన్నవాడు. అంత గొప్ప దివ్యచక్షు ఆయన. మరి మన వాళ్ళకి కొద్దిపాటి ఈ అనుభవాలొస్తేనే బిరుదులిచ్చేస్తాం మనం. థర్డ్ మాస్టర్ అని. అది ప్రాథమికంగా వచ్చిన అనుభవమే కానీ, అసలైన దివ్యచక్షు కానే కాదు. గుర్తెట్టుకోవాలి. అంచేత ఆయన ఇంకేమన్నారంటే, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ముక్కంటి కావాలి. అదే స్వధర్మం. అదే స్వరాజ్యం. అదే స్వాతంత్రం. అప్పుడే స్వేచ్ఛ. అప్పుడే స్వయంభూ. అప్పుడే స్వయం ప్రకాశం. అంతవరకు పరాధీనులమే. పరాన్న భుక్కులమే. పరతంత్రులమే. అంతవరకు చీకటి రాజ్యమే. అంతవరకు గ్రుడ్డివాడికి త్రోవ చూపినట్టే. అంతవరకు గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్టే. ఎన్ని ఉదాహరణలిచ్చారో పత్రి గారు. మూడో కన్ను సంపాదించుకున్నప్పుడే వాడు స్వయం ప్రకాశుడవుతాడు. స్వయంభూ లాంటి వాడుగా తయారవుతాడు. లేకపోతే ఎన్ని పదాలు చెప్పారో. అందుచేత త్వరపడుదామా ధ్యాన సంపార్జనకు? అంటే ధ్యాన అభ్యాసానికి ఇంక క్షణమైనా జాప్యం వద్దు. గమ్యం తెలుసుకున్నాం. మార్గం తెలుసుకున్నాం. గమనం సాగిద్దాం. మన గమ్యం దివ్యచక్షువు. మార్గం ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. గమనం ధ్యాన సాధన. అంటే ధ్యాన అభ్యాసం. అంటే మన గమ్యం దివ్యచక్షు సంపాదించడం. గమనం ఆనాపానసతి. ఈ అభ్యాసం చేయడం. ఇంకా ఏం చెప్పారంటే, భూమండల వాసులందరినీ ధ్యాన నేత్తులుగా చేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా వారి ఒక్కగానొక్క ధ్యేయం. వారి ఒక్కగానొక్క వజ్ర సంకల్పం అని చెప్తూ, శ్వాస మీద ధ్యాస ఆ గమనం ద్వారానే, దాని ద్వారానే గమ్యమైనటువంటి జ్ఞాన నేత్రాన్ని, దివ్య నేత్రాన్ని సంపాదించగలమని ఎంత బాగా చెప్పారో చూడండి.
ఎక్కడా మ్యూజిక్ ధ్యానం ద్వారానే ఈ మూడో కన్ను వస్తుందని ఆయన ఎక్కడ చెప్పలా. గుర్తుపెట్టుకోండి. పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. అది ఎందుకు చేయించారో మ్యూజిక్ మీద ధ్యాస. అది ఆయనే చెప్పాలి. స్పష్టంగా చెప్పాడు ఆయన. నేను చెప్పింది చెయ్యండి. నేను చేసింది మీరు చెయ్యొద్దు అని చెప్పి. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కడు. అలాగే ఇంకొక టాపిక్కు ఏంటంటే ధ్యాన జగత్తు అనే టాపిక్. ఆయనేమన్నారంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం అన్నారు. చేపట్టిన పని మీద ధ్యాస కర్మయోగం అన్నారు. సత్యం మీద ధ్యాస జ్ఞానయోగం అన్నారు. శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం అన్నారు. సరైన వాక్కు మీద ధ్యాస బుద్ధి యోగం అన్నారు. అంటే మీ మాటలు సరిగ్గా ఉంటే మీరు బుద్ధి యోగం పొందినట్టే. అంటే బుద్ధి బాగా పనిచేస్తున్నట్టే అన్నమాట. ఆత్మ విశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం. ఆత్మార్పణం మీద ధ్యాస ప్రగతి యోగం. అహింస మీద ధ్యాస ధర్మయోగం. ధర్మాన్ని ఆచరించడం. కుటుంబ కర్తవ్యం మీద ధ్యాస సంసార ధర్మయోగం. పరస్పర సహకారం మీద ధ్యాస సంఘ ధర్మయోగం. వ్యక్తి న్యాయం మీద ధ్యాస రాజధర్మ యోగం. భూత దయ మీద ధ్యాస రాజధర్మ యోగం. భూత దయ మీద ధ్యాస కరుణా ధర్మయోగం. వ్యక్తి న్యాయం మీద ధ్యాస రాజధర్మయోగం. గురు వాక్యం మీద ధ్యాస శిష్య ధర్మయోగం. అనునిత్యం ప్రశిక్షణ మీద ధ్యాస గురు ధర్మయోగం. అనునిత్య ప్రశిక్షణ మీద ధ్యాస గురు ధర్మయోగం. దుఃఖ రాహిత్యం మీద ధ్యాస బుద్ధయోగం. మ్యూజిక్ మీద ధ్యాస నాదయోగం. సకల ప్రాణికోటితోటి మిత్రత్వం మీద ధ్యాస మైత్రేయ బుద్ధయోగం. శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం. ఆఖరిగా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే ధ్యానం మూలం ఇదం జగత్ అన్నారు. ఈ ధ్యానం ద్వారానే అన్నీ సాధించగలము. అంచేత వీటన్నిటికీ మూలం ధ్యానమే అని చెప్పారు. ఇంకొక టాపిక్ చెప్పుకున్నాం. ఏంటంటే ఆ టాపిక్ సూక్ష్మంలో మోక్షం.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనిషి ఒకటి కాదు 2. అవి దేహం, దేహి. ఒకటి స్థూలం, రెండవది సూక్ష్మం. స్థూలం ప్రకృతిమయం, సూక్ష్మం పురుషమయం. ఈ ప్రకృతి పురుషుల కలయికే జీవుడు. కనుక జీవుడు ద్వైతము, అజ్ఞానం. స్థూలంలో కామం, భోగం ఉంటాయి. సూక్ష్మంలో మోక్షం ఉంది. కేవలం స్థూలాన్నే దృష్టిలో పెట్టుకుంటే కామం, భోగం అన్నవి కామం అంటే కోరికలు, భోగం అంటే సుఖం. అప్పుడప్పుడు మాత్రమే లభిస్తాయి. కానీ సూక్ష్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ కామం, భోగం అన్నవి శాశ్వతంగా ఉంటాయి. మోక్షాన్ని సంపాదించుకున్న వారికే ఇహలోక భోగాలు నిజంగా సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి. కనుక జీవుడి యొక్క మొత్తం సంక్షేమం ఎందులో ఉంది అంటే, ఈ జీవుడు ఒక్కటిగా ఉన్న 2 అని తెలుసుకోవాలి. అంటే స్థూల సూక్ష్మాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రకృతి పురుషుడు గురించి. ఇదంతా ధ్యానం వల్లనే సాధ్యం. ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస వల్లనే సాధ్యమన్నారు. ఇంత తెలుసుకోవాలి అంటే. ఈ సృష్టిలో ఉన్న సూక్ష్మం ఇది. ఆనాపానసతి వల్లే అంటే శ్వాస మీద ధ్యాస వల్లే సాధ్యమన్నారు. మ్యూజిక్ మీద ధ్యాస వల్ల సాధ్యమని చెప్పాల. ఏ టాపిక్‌లో చెప్పినా ప్రతి టాపిక్, ప్రతి లాభం సృష్టిలో ఉన్న అనంతమైన జ్ఞానం అంతా కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే సాధ్యమని ఆయన చెప్పడం జరిగింది.